sorry, I'm little late. So, good evening, friends. Levels of faith. విశ్వాసంలో అంతరాలు. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, విశ్వాసుల్లో కేటగిరీస్ ఉంటాయా అంటే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకు ఉండవండి? విశ్వాసుల్లో కేటగిరీస్ ఉంటాయా? షూర్లీ. ద రీజన్ ఈ అంశం మాట్లాడుకోవడానికంటే ముందు కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల గురించి మనం మాట్లాడుకోక తప్పదు. యోహాను, పౌలు, పేతురు, స్టెఫెను, అటు పాత నిబంధనకి వెళ్తే మోజెస్, అబ్రహాం, వీళ్ళు విశ్వాసులే, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ ఒక మాట, ఈరోజు నేను ఒక పదం నేను వాడదలుచుకున్నాను. అది బైబిల్కు చాలా రిలేటెడ్గా ఉన్నటువంటి పదం, ప్రత్యక్షతలు. మేనిఫెస్టేషన్స్ అనండి, లేకపోతే రెవల్యూషన్స్ అనండి. ప్రత్యక్షతలు. ప్రత్యక్షతల విషయానికి వస్తే, ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ మోజెస్, ఇన్ న్యూ టెస్టిమెంట్ పౌలు గారు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఎందుకు ఈ ప్రత్యక్షతలు అన్నప్పుడు, వారి వారి విశ్వాసాన్ని బట్టి, గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్. ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ believers and God, believers can see the present situation, God can see even future, దాని తర్వాత కూడా. సో ఇక్కడ విశ్వాసంలో ఉన్నటువంటి అంతరాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి అని మనం మాట్లాడుకుంటే తప్పే అవుతుంది. సామర్థ్యం కాదు. ఒక విశ్వాసి తన సమర్పణను బట్టి ఆ విశ్వాస అంతరాల్లో ఉంటాడు. అది కమిట్మెంట్ అని మీరు అనొచ్చు, లేకపోతే సరెండర్ అని మీరు అనొచ్చు, ఇంకేదైనా ఇంగ్లీష్ పదం మనం వాడుకోవచ్చు. సో గత జీవితం అనేటటువంటిది ప్రభువుకు అంత నచ్చనటువంటిది. ఎస్, ఇక్కడ ఒక క్లారిటీకి మనం రాగలిగితే, ఒకవేళ మనం పరిచర్యలో ఉంటే, లేకపోతే ఫ్యూచర్ పరిచర్యలో ఉంటే మన పరిచర్య విజయవంతంగా ఉంటుంది. ఆ క్లారిటీ లేకపోతే మనం పాజిటివ్నెస్ నుండి నెగిటివ్నెస్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళం అవుతాం. ప్రభువుకు అంత గతం పట్టించుకునే అలవాటు ఉండదు.
అందుకే ఆయన అన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్లో, మీ పాపములని నా వెనక తట్టు వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనిషి, అందుకే ఆయన దేవుడు, మనం మనుషులం కాబట్టి మనిషి ఎదగకపోవడానికి ప్రధానమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే మనిషిలో ఉండేది, వ్యక్తి యొక్క గత జీవితాన్నే తరచూ పదే పదే తన మెమోరీలోకి తెచ్చుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఇన్ మ్యాన్ కైండ్. గత జీవితం, ఈ గత జీవితం ఒకవేళ పాఠాలు నేర్పితే ఇట్ ఈస్ గుడ్, బట్ ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా గత జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు రెండు ఇక్కడ కోల్పోయేటటువంటి సంఘటనలు నేను గుర్తు చేస్తాను. ఒకటి, దేవుడి సన్నిధానంలో గత జీవితాన్ని చూసే ఎదుటి వ్యక్తి యొక్క గత జీవితాన్ని చూసే వ్యక్తి ఎదగలేడు, నంబర్ 1. రెండవది, గత జీవితం ఎవరిదైతే ఇబ్బందికరంగా ఉందో ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఏ రకంగా సహాయపడలేడు. దెన్ వాట్ మినిస్ట్రీ దే ఆర్ గోయింగ్ టు డూ? అది వెరీ డేంజర్ సైన్. ఎదుటి వ్యక్తిని ఎదగడానికి ఈ వ్యక్తి తన వంతు సహాయం ఏం చేయలేడు, ఎందుకంటే వ్యక్తి యొక్క గతాన్నే చూస్తున్నాడు కాబట్టి. ఈ వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలోకి మారడానికి ఈ వ్యక్తి అడ్డుబండగా తనకు తానుగా మారిపోయాడు. ప్రత్యక్షతలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ ప్రత్యక్షతలను దేవుడితో కనెక్ట్ అయినటువంటి వ్యక్తులు మాత్రమే దాన్ని క్యాప్చర్ చేయగలుగుతారు. ఎస్, ఐ కెన్ యూజ్ ద వర్డ్ ఆఫ్ క్యాప్చర్. కానీ వాళ్ళ మనసు అనే కెమెరాలో బంధించగలుగుతారు, లేకపోతే లేదండి. సో మొట్టమొదటి ఉదాహరణ, మనం చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి ఉదాహరణ, సమరయ స్త్రీ. వాట్ వాజ్ హర్ పాస్ట్ లైఫ్? వాట్ వాజ్ హర్ పాస్ట్ లైఫ్? నోబడి విల్ యాక్సెప్ట్ హర్ లివింగ్ స్టైల్. అది సమాజ యాక్సెప్టెన్స్ కి దూరంగా ఆవిడ బ్రతుకుతుంది. మోరల్గా, ఎథికల్గా, స్పిరిచువల్గా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. Morally she is away, ethically she is away, spiritually she is away. As a believer, what can I expect from her? Nothing. But dramatic change ఏంటంటే, when you hold this, when I hold this holy book, మన దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి మార్పు చెందాలి. ఎందుకు మార్పు చెందాలి అంటే, దైవరాజ్య నిర్మాణం కోసమే మనల్ని భాగస్వాములుగా ఆయన రక్షణలో భాగస్థులను చేసి రక్షణ ప్రసాదించాడు. డోంట్ ఫర్గెట్ దిస్. దైవరాజ్య నిర్మాణంలో మనం భాగస్థులుగా ఉండడానికి ఆయన రక్షణలో మనకు భాగాన్ని ఇచ్చాడు. దెన్ మన ఆలోచన విధానం ఏంటండి? హౌ వి విల్ థింక్? మీకు తెలుసా, గాసిప్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్. గాసిప్, టాకింగ్ అబౌట్ థర్డ్ పర్సన్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ థర్డ్ పర్సన్. అంతే గాసిప్కి నేను ఇచ్చే డెఫినేషన్. నాకు తెలిసిన డెఫినేషన్ ఏంటంటే, టాకింగ్ అంటే ఒక మూడో వ్యక్తి గురించి మూడో వ్యక్తి లేనప్పుడు మాట్లాడడం. ఇది ప్రభువుకి ఇష్టం లేనటువంటి మాట.
దీనివల్ల నష్టం ఎంతో జరుగుతుంది. ఏం చేస్తాం చెప్పండి? సమరయ స్త్రీ గురించి గాసిప్ జరుగుతూ ఉంది. గాసిప్లో కూర్చున్న వాళ్ళు వాట్ దే విల్ గెయిన్? స్పిరిచువల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండి. ఇఫ్ యూ డోంట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్, యువర్ యాటిట్యూడ్, యువర్ వే ఆఫ్ థింకింగ్, you are no more considered as a believer or disciple of Christ. Sorry, very painful thing. You will not be considered. You may be considered by the churches, you may be considered by the so-called believers, you may be considered by the society, but you will not be considered by the Holy God. Because wherever you are sitting, you are talking about third person. ఇది కొంచెం ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నేను కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఐ హ్యావ్ సీన్ అంటే వెరీ ప్యాథెటిక్ సిచ్యువేషన్స్ అండి. దే షేర్డ్ వెరీ పెయిన్ఫుల్ థింగ్స్. ఐ నెవర్ రివీల్డ్ సింగిల్ వన్. నో, సారీ టు సే. క్షమించండి అని అడుగుతున్నాను, మాట్లాడుతున్నాను, చెప్పలేదు. ఈవెన్ సమ్టైమ్స్ సిస్టర్ డజంట్ నో వాట్ దే షేర్డ్ విత్ మీ. దట్ ఈస్ నాట్ మై బిజినెస్. దట్ షుడ్ బి ఇన్ మై హార్ట్. ఇఫ్ యు ఆర్ బర్డెన్ అబౌట్ పర్టికులర్ సిచ్యువేషన్, pray for that person, pray for her, pray for him, pray for that boy or girl. If they are in wrong position, if their doings are wrong, if they are out of track, if they are spiritually away from God, then pray for them. He is like that, she is like that. What you are going to gain? God will judge you because you are judging others. If they transform tomorrow, where you will be? That's what happened in the Bible. People were against Saul అండి కదా. సౌలుకు వ్యతిరేకంగా లేరా? బట్ హీ బికేమ్ ఎ పౌల్. సో ప్రత్యక్షతలు ఉన్నప్పుడు నేను ఒక వాక్యాన్ని అపోస్తుల కార్యాల్లో చదువుదాం. 9వ అధ్యాయం ఒకసారి చూడండి. 15వ వచనం ఎవరైనా చదువుతారా? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ అననీయ అనేటటువంటి ఒక వ్యక్తి. అయితే ఇక్కడ 2 కోణాల్లో మనం ఈ వాక్య భాగాన్ని చదవగలగాలి. నేను కొంచెం 11వ వచనం చదువుతాను, 10-11. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేను, విశ్వాసి కాదు. ప్రభువారు అబద్ధం రాయారు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను, ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. వాళ్ళకున్నటువంటి ఇంటిమెసీ చూడండి, వాళ్ళకున్నటువంటి సత్సంబంధం చూడండి, దేవుడికి అననీయకి. ఈ ప్రత్యక్షతల్లోకి చాలా మంది రాలేకపోతారండి. బికాజ్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్, బికాజ్ ఆఫ్ దేర్ గాసిప్నెస్, స్వభావం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకునే స్వభావం. ఎస్, గాసిప్ అంటే చెడే, మంచి ఉండదు. మంచి మాట్లాడితే దానికి ఎవరు వద్దంటారండి? బట్ అననీయ చాలా స్పష్టంగా ఓ మాట అన్నాడు,
ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్లి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనున్న ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుతున్నానని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి ఇంకేం మాట్లాడలేదు. అననీయ లాంటి వాళ్ళు ఈరోజు కావాలి. నేను ఆయన గురించి విన్నాను, ఇట్స్ ఓకే, మనం వింటాం, చాలా వింటాం, థర్డ్ పర్సన్ గురించి చాలా వింటాము, irrespective of gender, whether it she or he, elderly person, women or male or female, but దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షత ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ వ్యక్తి తనకున్నటువంటి ఆలోచన ధోరణిని పక్కకు పెట్టేటటువంటి స్వభావంలో ఎదగగలగాలి. ఎదగలేకపోవడమే దైవరాజ్యానికి ముఖ్యంగా బ్యారికేడ్. అననీయ ఓకే చెప్పాడు కదా, నేను ఆయన గురించి చాలా విన్నాను, హింసించాడు అక్కడ, ఎస్ హింసించాడు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనము. ప్రభుకి తెలియదా అండి హింసించాడని? ఆయన అన్నాడు కదా, సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు. సో డియర్ ఫ్రెండ్స్, మీ ఆలోచన ఎలా ఉంది? ఇలాంటి జీవితం గడిపే వారి పట్ల మీ మైండ్ సెట్ ఎట్లుంది? మీ యాటిట్యూడ్ ఎట్లుంది? అంటే చాలాసార్లు మనకు ఉన్నటువంటి ఒక అది తప్పుడు అపోహే తప్పుడు అపోహ అంటాను నేను, లేకపోతే తప్పుడు ఆలోచన. నేను ప్రభు ప్రార్థన చేసుకుంటాం, నా జీవితం ఎంత సెటిల్ అవుతుంది, గ్రాడ్యుయేషనో పీజీఓ అయిపోతుంది, ఓ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో జాబు, ఇంత సంపాదించుకుంటాం, విశ్వాస యాత్రలో గడుపుతాం. ఇలాంటి వాళ్ళకు రెవల్యూషన్స్ ఏమి ఉండవండి, సారీ. ఆయన సెలక్షన్లో దాదాపుగా 500 మంది పైకి శిష్యులు సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభు. చివరి మిగిలిందంతా 12 మంది. 12 మందిలో కూడా ఒకడు మోసగాడే కదా, ఇక మిగిలింది ఎవరు? సో ఆ 11 మందిలో ఆ 12 మందిలో మీరు నేను ఉండాలి అనేటటువంటి తపన మనకు ఉండాలి. అది ఉండగలిగినప్పుడు దేవుడి నుండి వచ్చేటటువంటి మేనిఫెస్టేషన్స్, ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం కొన్నిసార్లు ఊహించలేం కూడా. నేను చాలా కాలం క్రితం క్యాసెట్లో సాక్ష్యం విన్నాను, ఇప్పుడు కాదండి, నేను విశ్వాసంలోకి వచ్చిన తొలి రోజుల్లో. ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ప్రచారం కోసం వచ్చినా ఒక్క వ్యక్తిని మాత్రం తప్పకుండా బాడీ గార్డ్గా ఉంచుకునేవారంట. అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అపాయింట్ చేసేవాళ్ళు అతన్ని. చాలా క్రూరుడు. అంటే తను నమ్మిన వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ వ్యక్తిని అమాంతం లేపేసే వ్యక్తే. రక్తం కళ్ళ చూడని రోజు ఆయనకు నిద్ర పట్టేది కాదంట. యూ కెన్ ఇమాజిన్. ఒకరోజు వాళ్ళ పాప అనారోగ్యానికి గురవుతుంది, అంతటా తిరుగుతాడు, ఎక్కడ స్వస్థత దొరకదు. ఈవెన్ డాక్టర్స్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరో మాట సజెస్ట్ చేశారంట,
వై డోంట్ యూ ట్రై ఫర్ చర్చ్? ఆ చర్చ్లో ప్రార్థన చేస్తారు, ఎందుకైనా మంచిది, ఓ మాట అడగండి, బిడ్డ కావాలి కదా బ్రతకాల్సింది. చర్చ్ అయితే ఏంటి, గుడి అయితే ఏంటి అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మిరాక్యులస్ గా షీ హీల్డ్ అండి దట్ స్మాల్ కిడ్. షీ వాస్ టోటల్లీ హీల్డ్. దెన్ హీ సరెండర్డ్ హిజ్ లైఫ్. ఆయన చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఒక వ్యాన్ కొనుక్కొని, ఆ రోజుల్లో వ్యాన్స్ అవైలబుల్గా ఉండేవి, దాని తర్వాత టాటా సుమోలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఆ వ్యాన్ కొనుక్కొని వ్యాన్కి చుట్టూ వాక్యాలు రాయించి సేవకు సమర్పణ చేసుకొని ప్రతిరోజు వ్యాన్ తీసుకొని వెళ్ళిపోయాడు అంట ప్రచారానికి. అంటే వ్యక్తి యొక్క వర్తమాన స్థితిని మనం చూసి అతనికి ఉండేటటువంటి ప్రత్యక్షతల్ని గనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అల్టిమేట్లీ వీఆర్ ద ఆన్సరబుల్ టు గాడ్ వన్ డే, బికాజ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ టాలెంట్స్ అండ్ స్కిల్స్, ఎవ్రీ పర్సన్స్ మేనిఫెస్టేషన్స్ ఆర్ డిఫరెంట్. పద్మాసు దీపంలో యోహాను ఉన్నాడు. వాట్ ఈజ్ హిజ్ మేనిఫెస్ట్? అతని ప్రత్యక్షతలు ఏంటండి, అతని రెవల్యూషన్స్ ఏంటి, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు టోటల్ వరల్డ్ ఎండింగ్ అంతా డిపెండింగ్ అపాన్ పద్మాసు యోహానుయే కదా. ద హోల్ హిస్టరీ, మైనర్ ఏషియా కావచ్చు, మేజర్ ఏషియా కావచ్చు, చాలా భాగం పాల్ రీచ్డ్. నోబడీ హ్యాస్ రీచ్డ్ లైక్ పాల్. దెన్ హౌ కెన్ యూ సే హిజ్ లైఫ్ వాజ్ లైక్ దట్, హిజ్ లైఫ్ వాజ్ లైక్. ఈ కోణంలో మనం సంఘాలు, సేవకులు, ఈవెన్ కుటుంబాలు కూడా ఐఎమ్ స్ట్రెస్సింగ్, వాళ్ళ ఫ్యూచర్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం? యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడతారా తొట్టిల్లడు అని? నా ఏ యవనస్తుడైన ప్రపంచంలో డెఫినెట్ గా తొట్టిల్లుతాడు. కాలు ఎక్కడో చోట జారుతుంది, ఏ రకంగానైనా జారచ్చు. అంటే జారినంత మాత్రాన జారిన కాలును చూస్తావా, జారిన కాలును నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తావా అనేది మన యాటిట్యూడ్ను బట్టి ఉంటుంది. సమరయ స్త్రీ అంతే కదా. వాట్ వాజ్ డైలాగ్ బిట్వీన్ జీసస్ అండ్ సమరయ స్త్రీ? ఏ బ్యూటిఫుల్ కన్వర్జేషన్ కదండి. ఏమైంది? కంప్లీట్లీ చేంజ్. కంప్లీట్గా అసలు వాళ్ళ ఆలోచనలు తారుమారైపోయాయి. కనీసం నీళ్లు కూడా తోడి పోస్తే తాగనివ్వనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఆ ఊళ్ళోకి వెళ్ళి, ఆ ఊళ్ళో బస చేసి, వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, షీఈ్ నాట్ ద రీజన్. అందుకే వి లూజ్ సో మెనీ పీపుల్ అండి, బికాస్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ అవర్ వే ఆఫ్ థింకింగ్, బికాస్ ఆఫ్ అవర్ మెంటల్ ఇల్నెస్ అంటాను నేను. మెంటల్ ఇల్నెస్ ఇది. చెడ్డవారిని చూసి చెడ్డవారు అనడం ఏదైతే ఉందో అంతకన్నా భయంకరమైనటువంటి తప్పిదం చెడ్డవారే, నో డౌట్ ఎట్ ఆల్. నేను చాలాసార్లు చెప్పాను, నేను 7 years సెంట్రల్ ప్రిజన్లో కౌన్సిలర్గా చేశానండి. ప్రిజన్లో ఎవరు ఉంటారండి? జైల్లో క్రిమినల్సే కదా. మరి ప్రభువారు రెండో రాకడలో వచ్చినప్పుడు వేసే క్వశ్చన్ ఏంటి? నేను చెరసాల్లో ఉన్నప్పుడు నువ్వు చూడడానికి వచ్చావా అని అడుగుతాడు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇఫ్ యూ నెవర్ విజిటెడ్ ద ప్రిజన్? సో దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే మన యాటిట్యూడ్లో, అంటే మరి ఈ యాటిట్యూడ్ ఏంటి? బిబ్లికల్ టర్మ్ కాదు కదా, వే ఆఫ్ థింకింగ్ బిబ్లికల్ టర్మ్ కాదు కదా. బిబ్లికల్ టర్మ్ కాకపోవచ్చు కానీ బిబ్లికల్ మీనింగ్తో రూటెడ్ అయినటువంటి టర్మ్స్ ఇవన్నీ. లెట్ us go to 1
Acts 2:38. Let us see Acts 2:38 first. Then we'll go to Romans. Acts 2:38, please. పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్యం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మళ్ళొకసారి మొదటి వాక్యం చదవండి బ్రదర్, కామ వరకు. పేతురు, మీరు మారు మనసు పొంది ఆగండి బ్రదర్. మీరు మారు మనస్సు పొంది, ఇది పొందక మిగతాదంతా అయిపోయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మారు మనస్సు? You should have the second mindset. How can you define the second mindset? Spiritually, you have a criminal mentality in first stage andi, first mindset lo. When you accept Lord, you will be changed. A second mindset lo kostam, adi kaakunda remaining things evi jarigina kuda, whether it is baptism or whatever the rituals, that is meaningless kada. So spiritual ga awakening అనేది ఇక్కడే జరుగుతుంది. అవేకనింగ్ ఈ టర్మ్స్ అన్ని కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. సెల్ఫ్ రియలైజేషన్, ఎన్లైటన్మెంట్. సో దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ. ఇప్పుడు వరల్డ్ అంతా దీని చుట్టే తిరుగుతుంది. ఆర్ యు అవేకెండ్? ఎన్లైటన్మెంట్ దొరికిందా? సెల్ఫ్ రియలైజేషన్ లో ఉన్నారా? సో ఒక దశలో ఉన్నటువంటి మైండ్ సెట్ని, ఒక మెంటాలిటీని, స్పిరిచువల్లీ నాట్ యాక్సెప్టబుల్ మెంటాలిటీని దాన్ని యాక్సెప్టబుల్ మెంటాలిటీగా మార్చుకోవడమే మారు మనస్సు. ద వే ఆఫ్ థింకింగ్ షుడ్ బి చేంజ్డ్. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ అదే కదా. సమరయ స్త్రీ దగ్గర ప్రభువుకున్నటువంటి చూసే విధానం, ఆమెను అర్థం చేసుకునే విధానం ఈజ్ డిఫరెంట్. ఆమెతో ప్రజలు ఉన్నారు, ఆమె ఊళ్ళోనే ఉంది కదా. ప్రజల యాటిట్యూడ్ వేరు, ప్రజలు ఆమె గురించి ఆలోచించే విధానం కూడా వేరే. ఈ వేరు ఏదైతే ఉందో స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్లో ప్రభు యొక్క సారూప్యంలోకి మారాలి. అదే కదా ప్రభు కోరుకునేది. ట్రాన్స్ఫర్మేషన్ అదే కదా. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మనం ట్రాన్స్ఫర్మేషన్ అనగానే గొంగలి పురుగు, సీతాకోచిలుకను గొంగలి పురుగు రెండింటిని తీసుకుంటాం. గొంగలి పురుగు దశ నుండే సీతాకోచిలుక వస్తుంది కదా. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్, గొంగలి పురుగుని ఎవరు ఇష్టపడరు, సీతాకోచిలుకను ప్రతి వాళ్ళు ఇష్టపడతారు, చిన్నపిల్లలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అది సహజం, అది రంగురంగుల్లో ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వ్యక్తి గొంగలి పురుగు దశలోనే ఉంటున్నాడు, సీతాకోచిలుక దశలోకి ట్రాన్స్ఫర్మేషన్ కావట్లేదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా రిచువలిస్టిక్ గా మీరు ఎన్ని చేసినా అది బూడిదలు పోసిన పన్నీరే. ఓ వ్యక్తి గుడికి పోయాడు, చర్చికి పోయాడు, మస్జిద్ పోయాడు, వేరే వాడిని మోసం చేశాడు, వాటిది భక్తి ఎట్లా అవుతుందండి? హౌ కెన్ యూ సే హీ ఈజ్ వర్షిపింగ్ గాడ్? నో. ఈజ్ హీ ట్రూలీ వర్షిపింగ్? Is he connected with God? Is he spiritually enlightened? No. నువ్వు పక్కవాడిని మోసం చేసిన తర్వాత నువ్వే భక్తి చేసినా, నువ్వు భక్తి చేసింది ఏంటి? అది ఎవరైనా ఏ రిలీజన్ అయినా కావచ్చు, డజంట్ మ్యాటర్. స్పిరిచువాలిటీ నాట్ కనెక్టెడ్ విత్ ద రిలీజియన్, స్పిరిచువాలిటీ కనెక్టెడ్ విత్ ద గాడ్. సో
యాటిట్యూడ్లే మారలేదనుకోండి, ద వే ఆఫ్ థింకింగే మారలేదనుకోండి, వే ఆఫ్ సీయింగ్ మారలేదనుకోండి, ఓ క్రిమినల్ని మనం ఎంతసేపు క్రిమినల్గా చూస్తాం? చట్టమే చూడదండి. ఆఫ్టర్ 7 years దే విల్ బి రిలీజ్డ్ కదా. ఓ వ్యక్తిని మర్డర్ చేశాడు, ఓకే, నో డౌట్ ఎట్ ఆల్, హీ మర్డర్డ్. కోర్టు ఏం చేస్తుంది? శిక్ష వేస్తుంది. ఎంతకాలం వేస్తుంది? అండ్ లైఫ్ ప్రిజన్మెంటే అంటారు కానీ లైఫ్ లాంగ్ ఉంటారు కదా. హార్డ్లీ 7 years or 8 years. దాని తర్వాత విడుదల చేస్తారు కదా. అంటే ఒక కోర్టు యొక్క యాటిట్యూడే ఒక మర్డరర్ పట్ల 7-8 years ప్రిజన్మెంట్ ఉన్న తర్వాత ఒక స్పిరిచువల్ ఎన్లైటెండ్ వ్యక్తికి ఏం యాటిట్యూడ్ ఉండాలి? అందుకే ప్రత్యక్షతలు అనేటటువంటిది మనలో ఉన్నప్పుడు, అంటే మనం ఆ దానికి క్వాలిఫైడ్ అయినప్పుడు ప్రత్యక్షతలు మనకి ఇవ్వబడతాయి. పౌల్ వాజ్ క్వాలిఫైడ్, జాన్ వాజ్ క్వాలిఫైడ్, మోసెస్ వాజ్ క్వాలిఫైడ్. Yes, so many people, even Abraham. So plus minus points will be there lifelong because we are in human flesh కదా. మానవ శరీరంలో ఉన్నప్పుడు ఉంటాయి. So dear friends, we are intellectuals. You have to think, what is your attitude personally? మీ యాటిట్యూడ్ ఏంటి? సో ఆ యాటిట్యూడ్ను బట్టి మీకు రెవల్యూషన్స్ ఉంటాయి. సో కంప్లీట్గా చేంజ్ అయ్యాడు కదా సౌల్ నుండి పౌల్. ఆయన దృక్పథాన్ని మార్చుకున్నాడు కదా. ఎప్పుడైతే దృక్పథం మారుతుందో మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవుతాయి. అననీయ కూడా ఒక తప్పుడు దృక్పథంలోనే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ వచ్చిందో, there is a beautiful conversation between God and Ananiya. He was in wrong opinion కాదు. I heard like this అంటాడు, నేను ఇలా విన్నాను. Then what is next? When God wants to change a person, who we are? చెప్పండి, మనం ఎవరు అండి? We are all after all dust కదా. మనిషి ఈ రోజు ఉంటాడు, రేపు ఉండడు. There is no guarantee for human life. For everything there is a guarantee కదా. మీరు సెల్ ఫోన్ కొనండి, ఓ JBL స్పీకర్ కొనండి, ఓ టీవీ కొనండి, దే విల్ గివ్ గ్యారంటీ కార్డ్. అఫ్ కోర్స్ అది వారంటీ కార్డో గ్యారంటీ కార్డు, కానీ హ్యూమన్ లైఫ్కి లేదు కదా. మరి లేనటువంటి హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్ట్ అయి ఉన్నంత లోపే ఈ యాటిట్యూడ్ చేంజింగ్ అనేది జరిగినప్పుడు స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్లోకి వ్యక్తులు వెళ్తారు. స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్లోకి ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్తాడో, he will see only light. Yeah, that's what our rishis, I will conclude with this, that's what our rishis and sages ఏం చేశారు, ఏం ప్రార్థన చేశారు? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓ క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, లీడ్ us from untruth to truth, from darkness to light, from death to immortality. Then they will be enlightened. This is Rishi's prayer అండి. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? They prayed like that కదా. Lead us from untruth to truth. There is this untruth is also existing in this world, truth also existing in this world. అసత్యం ఉంది, సత్యం ఉంది, చీకటి ఉంది, వెలుగు ఉంది. A enlightened person can see only light. అదే కదా ఇప్పుడు కౌన్సిలర్ చేసేటటువంటి పని ఏంటి? If a person is suffering, they don't see his minus points. First they'll observe his what are the plus points. They'll encourage, they will inject the enthusiasm. ప్రోత్సాహాన్ని ఇస్తారు కదా, enthusiasm ఇంజెక్ట్ చేస్తారు. Yes, you can do, fast is fast. So dear friends, మారు మనస్సు పొందినప్పుడు, ఐ కంక్లూడ్ విత్ దిస్, ప్రత్యక్షతలు
మనకు అనేకం లభిస్తాయి. ఈ ప్రత్యక్షతలు ఎవరికైతే లభిస్తాయో వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తించబడతారు. అందుకే విశ్వాసుల్లో అంతరాలు ఉంటాయంటే, కేటగిరీస్ ఉంటాయంటే డెఫినెట్ గా ఉంటాయి. ఆర్డినరీ బిలీవర్స్ విల్ బి దేర్, ఎక్స్ట్రాడినరీ బిలీవర్స్ విల్ బి దేర్, సూపర్ న్యాచురల్ బిలీవర్స్ ఆల్సో దేర్. సో కేటగిరీస్ మనం ఎన్ని కేటగిరీస్ అనే చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా యాటిట్యూడ్ అనే ఫౌండేషన్ మీదనే ఎదుగుతాయి. సో ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ పీపుల్? దిస్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. అఫ్ కోర్స్ ఇన్ అదర్స్ లైఫ్ ఆల్సో దే విల్ బి చేంజ్డ్, దే విల్ బి ఆల్సో ఎన్లైటెండ్. వాళ్ళు కూడా సారూప్యంలోకి మారడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఒక సాధనంగా మారాలి. వీ షుడ్ బి లైక్ ఏ ఇన్స్ట్రుమెంట్. సో డీప్గా ఆలోచించండి. ఇది క్వైట్ టైంలో ఒక 10 నిమిషాలు టైం తీసుకొని, దాన్నే మెడిటేషన్ అంటున్నారు, దాన్నే ధ్యానం అంటున్నారు, దాన్నే ఏకాగ్రత అంటున్నారు కదా. ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ 10 నిమిషాలు హూ యామ్ ఐ, నేనెవరు, నేను ఎక్కడున్నాను, నా యాటిట్యూడ్ ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నా వే ఆఫ్ థింకింగ్ ఏంటి, నేను ఎలా స్పందిస్తున్నాను, యామ్ ఐ ఇన్ రైట్ పాత్. ఇవన్నీ అనలైటికల్గా మనం ఆలోచించి థింక్ చేసుకొని మనం సెల్ఫ్ రియలైజేషన్లోకి రాగలిగితే అదే మనలో చేంజ్ తీసుకొస్తుంది. ఆ చేంజే ఇతరుల యొక్క చేంజ్కి కారణం అవుతుంది. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ టైం. సీరియస్లీ ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్మేషన్ మనం ఎన్ని బైబిల్స్ చదివినా, ఇంకెంత చర్చెస్ అయినా, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయినా